సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్ మీ గురించి మేము చాలా విన్నామండి చైతన్య గారు. అయితే మాకు చాలా డౌట్లు ఉన్నాయి పళ్ళ మీద, దంత వైద్యం మీద. మా ప్రేక్షకులకు చాలా డౌట్లు ఉన్నాయి. అవి చిన్న చిన్న లాగే ఉంటాయి మీకు, కానీ మాకైతే చాలా పెద్దవి ఉన్నాయి. దంతాలకైనా ప్రాబ్లం వస్తే పీకించుకోవడానికి వస్తారు కదా, అంటే ఇప్పుడు దంతాలకైనా ఎఫెక్ట్ అయితే కళ్ళకి ఎఫెక్ట్ అయితే అంటారు కదా, అది నిజమేనా అసలు? అది మామూలుగా అంటే అది చాలా మంది అడుగుతూ ఉంటారండి. దంతాలకి ఉండే పైపులు ఏమైనా పీకించుకోదలుచుకుంటే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా అది ఇది అని. అదేం ఇబ్బంది ఉండదు. అది జనరల్గా అడిగే క్వశ్చన్. ఇది అందరూ చెప్పుకొని అట్లా వచ్చింది, కానీ మామూలుగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అంటే కళ్ళకి మళ్ళీ పై దంతాలకి అసలు ఏ ఏ కనెక్షన్ ఉండదండి? అంటే ఉన్నా కానీ మీకు ఎఫెక్ట్ అవ్వదు యాక్చువల్గా. అంటే ఎఫెక్ట్ లేకుండా మీరు ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే మామూలుగానే అసలు ఎఫెక్టే ఉండదా? ఎఫెక్ట్ ఏమి ఉండదు, మ్యాక్సిమం ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే ఓకే సార్. ఇప్పుడు నోటి పూత అంటారు కదా సార్, నోటి పూత అంటే ఇప్పుడు అది బ్యాక్టీరియా వల్ల వచ్చింది కదా. ఇప్పుడు నోటి పూత వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోయిద్దా? అదేముండదు. నోటిపోత బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేకపోతే మీకు తినేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా కొన్నిసార్లు రావచ్చు. అది అన్నిటి వల్ల వస్తుందని చెప్పలేదు. మీకు టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి నోటిపోతకి. దేని వల్ల రావచ్చు, కానీ ట్రీట్మెంట్ ఓరల్ గా చేసుకోవటం. డాక్టర్ గారు, జ్ఞానదంతం అంటే ఏంటి? నిజం జ్ఞానం ఉంటుందా? జ్ఞానం మన జ్ఞానం వచ్చే వయసులో వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అంటారు. మామూలుగా 23-22 సంవత్సరాలు అప్పుడు వస్తుంది. అంటే లేట్ గా వచ్చేదాన్ని అప్పుడు జ్ఞానం వచ్చేది కాబట్టి మనకు దాదాపు ఆ టయానికి కొంచెం ప్రపంచం అదంతా తెలుస్తూ ఉంటది, కొంచెం జ్ఞానంగా ఉంటది కాబట్టి దాని జ్ఞానదంతం అనొచ్చు. అది కూడా ఖాళీ ఏమన్నా ఉంటే బాగానే వచ్చేస్తుంది. మీకు కింద దవడ సైజులో కానీ ఏమన్నా తక్కువగా ఉంటే పన్ను అక్కడ స్పేస్ లేకపోతే రావడానికి ఇబ్బంది పడుతుంది. అప్పుడు జ్ఞానదంతాలు తీయించుకోవాలి అని అంటారు చూడండి. దానివల్ల వచ్చే పెయిన్ వల్ల జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ. డాక్టర్ గారు, పళ్ళు పాడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? పళ్ళు పాడైపోవడానికి ముఖ్య కారణం అంటే మీరు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలండి. ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే మీరు నైట్ పూట, జనరల్గా నైట్ పూట బ్రషింగ్ అన్నది నెగ్లెక్ట్ చేస్తారు. నైట్ పూట ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. జనరల్గా చెప్పాలంటే మీకు ఫుడ్ ఏదైతే పంటలో ఇరుక్కుపోయిందో నైట్ పూట స్లీపింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేయరు, పడుకుంటారు జనరల్గా. ఆ నైట్ పూట మీ ఫుడ్ని అట్రాక్ట్ చేస్తే బ్యాక్టీరియా అవి వచ్చి డికేలు కానీ, పుచ్చిపళ్ళు కానీ, లేకపోతే గార పట్టడం, పాచి పట్టడం, ఇవన్నీ జనరల్గా ఉంటాయి. మీరు మ్యాక్సిమం మార్నింగే చేసుకుంటారు. కొంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ నైట్ పూట కూడా క్లీన్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మీకు అంతే నిరోధించవచ్చు జనరల్గా. అంటే ఇప్పుడు పళ్ళు పాడైపోవటానికి ముఖ్యమైన కారణం శుభ్రం లేకుండా పోవటం. శుభ్రంగా ఉంటే అంత బాగానే ఉంటాయి అంటే అన్ని కేసుల్లో కాదు. కొంతమంది ఎంత శుభ్రం చేసుకున్నా వాళ్ళకి కొన్ని జెనెటిక్స్ వల్ల కూడా వస్తాయండి. పళ్ళు పుచ్చులు ఎక్కువ ఉన్న వాళ్ళకి అది కూడా ట్రావెల్ అయింది. అంటే అది బేసిక్ గా కన్సిడర్ చేయరు కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు పిప్పళ్ళు మన తాతలకు కానీ వాళ్ళకి కానీ ఉంటే వస్తుందా? ఎక్కువ ఉన్న వాళ్ళకి. అవునా? ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు వారసత్వం పిప్పళ్ళు వస్తాయా? కొన్నిసార్లు పిప్పళ్ళు రావు, పన్ను పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు. ఓకే అండి. అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా అలా ఉంటుంది. వాళ్ళకి అదే బ్యాక్టీరియా ఉంటే మీకు అదే బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే కేరియస్ యాక్టివిటీ టెస్ట్ అంటారు యాక్చువల్గా. దాన్ని మీ ఉమ్మును బట్టి మీకు ఎంతవరకు పళ్ళు పుచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది చెప్తారు. జనరల్ గా అందరికీ ఒకేలాగా ఉండవు. కొంతమందికి అస్సలు పళ్ళు దోకపోయినా కానీ పుచ్చి పళ్ళు వచ్చే రావు జనరల్ గా. కానీ కొంతమందికి ఎన్ని చేస్తున్నా, మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేస్తున్నా వస్తాయి. అది జనరల్ గా శుభ్రత మీద మాక్సిమం డిపెండ్ అయ్యింది. ఇప్పుడు పుచ్చి పళ్ళు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తారు మీరు శుభ్రం చేసుకోవడం అంతే. కేవలం వస్తుంది ఫుడ్ వల్ల, శుభ్రం లేకపోవటం వల్ల, మన పాత తరాల్లో ఉండటం వల్ల కూడా పిప్పళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది అనమాట. అయితే డాక్టర్ గారు, పిప్పళ్ళు చాలా బాధ భయంకరమైన భాష. అసలు దానికి ఏమైనా రెమెడీ చెప్తారా? ఒకవేళ వెంటనే ఎవరికైనా వస్తే, ఇప్పుడు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, పెద్దలు కానీ వస్తే చెప్పుకోలేము, దానికి రెమెడీ చెప్పండి సార్, ఇది చేస్తే వెంటనే తగ్గిద్ది అన్న అంటానికి. అంటే జనరలైజ్డ్ టెక్నిక్స్ ఉండవండి. ఇప్పుడు ఒకసారి పిప్పన్ను నరానికి ఏమైనా టచ్ అయితే జనరల్ గా పనులో 3 లేయర్స్ ఉంటాయి. ఓకే. మీకు పైన ఎనామిల్ అంటే చాలా మంది వినే ఉంటారు ఎనామిల్. కింద లేయర్ గురించి పెద్దగా అవగాహన ఉండదు.
డెంటిన్ అని అంటారు. దాని కింద నరం కానీ మీరు చెప్పే బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ దాని నుంచి ఉంటుంది. దాని దాకా ఎప్పుడైతే ఈ పుచ్చు వెళ్ళిద్దో లేకపోతే దానికి కనుక ఎప్పుడు ఎఫెక్ట్ అయిద్దో అప్పుడు పెయిన్ అన్నది స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మీకు పిప్పన్ను కానీ పుచ్చు పన్ను కానీ ఎంత ప్రోగ్రెస్ అవుతున్నా మీకు తెలియదు. జనరల్ గా వెనకాల పిప్పన్లు ఎవరు చూడరు, నోటీస్ చేయరు. వెదర్ పళ్ళకి ఏమైనా పుచ్చితే మాక్సిమం అద్దంలో ఏమైనా చూసుకుంటున్నప్పుడు తెలుస్తుంది, కానీ వెనకాల పళ్ళు మాక్సిమం నోటీస్ చేయం మనం ఇప్పుడు. అంటే అందుకనే జనరల్ గా 6 months ఒకసారి చెకప్కి వెళ్ళడం బెటర్ అంటారు. ముందే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ముందే మీకు ఎక్కడన్నా పుచ్చిన పళ్ళు కనుక ఉంటే దానికి సిమెంట్ పెట్టడం తోటి అందరితోటి కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అది పిప్పన్న దాకా వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పెట్టేసి రూట్ కెనాల్ చేయించుకునే దాకా వెళ్తుంది. అంతే. డాక్టర్ గారు పిచ్చి పనుల్లో పురుగులు ఉంటాయి అంట కదండి, నిజమేనా? నోట్లో పురుగులు ఉంటాయి? పురుగులు ఏమి ఉండవు, కేరీస్ యాక్టివిటీ అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అది. అంటే ఇప్పుడు నాటు వైద్యం నేర్చుకున్న వాళ్ళు ఏమంటారంటే అది పెట్టా ఇది పెట్టా మీకు పురుగులు పడిపోతే ఇక నొప్పి ఉండదు అంటా ఉంటారు. అందుకని అడుగుతున్నా, పురుగులు ఉంటాయి ఉండవని? పురుగులే ఉండవండి. అదే సార్. డాక్టర్ గారు నాటు వైద్యం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కదా, అసలు మరి క్లినిక్ ఎందుకు రావాలి? క్లినిక్ ఎందుకు రావాలి ఒకటి. రెండోది వచ్చేసరికి మీకు నాటు వైద్యం కంటే క్లినిక్ లో ఏం చేయించుకోవచ్చు చెప్పండి, లేకపోతే ఏంటి అన్నది అవగాహన లేదు ఫస్ట్. ఇప్పుడు ఒక మనిషికి ఏమన్నా చేసుకోవాలి, ఇది చేయించుకోవాలి అని తెలిస్తేనే కదా. అవునండి, అవును. జనరల్ పీపుల్, ఇప్పుడు మా క్లినిక్ వచ్చే పీపుల్లో మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ పన్ను నొప్పితో వచ్చేవాళ్ళు తప్పించి ఓకే ముందే గ్రహించి చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే అవగాహన పెరిగే కొద్దే పెరిగిద్ది. అదే సార్. ఇప్పుడు పన్ను నొప్పి వచ్చేదాకా ఎందుకు ముందు ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవట్లేదు అన్నది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనకి అవగాహన కల్పించడం వరకే. ఇంక ఎంత అవగాహన పెరిగితే అంతలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదిగాక మీరు నాటు వైద్యంలో కానీ దేంట్లో అయినా కానీ పళ్ళు ఉంచేటట్టు ఉండదు మ్యాక్సిమం. పిప్పని తీసేస్తారు ఓకే, తర్వాత ఏంటి పరిస్థితి అదే, తర్వాత ఏంటిది అన్నది ఉండదు. పళ్ళు కట్టడం ఉండదు. రెండోది వచ్చేసరికి మీరు అన్నట్టే పురుగులు ఏవో తీసేస్తా ఉంటారు. తీసేసిన తర్వాత ఆ పన్ను పరిస్థితి ఏంటి? తీసేస్తారు, నొప్పి తగ్గిపోద్ది, ఇంకంతే వదిలేద్దాం, అలా ఏమి ఉండదు. నొప్పి తగ్గిపోయిన తర్వాత మరి దాంట్లో ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. తీసేసిన తర్వాత మరి ఆ రంధ్రాన్ని ఏం చేయాలి? ఆ రంధ్రం పాడైపోయినట్టే కదా. అవును. అట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. మాక్సిమం ఏంటంటే పళ్ళు కట్టించుకోవడం గురించి కూడా పట్టించుకోరు యాక్చువల్గా. పన్ను బాధ వస్తే ఓకే, పన్ను కట్టించుకోవడం గురించి ఎవరు ఆలోచించరు. అవును. మనకి పన్ను ఏమైనా ఊడిపోతే అది కట్టించుకోకపోతే మీకు షార్ట్ టర్మ్ లో ఏం ఎఫెక్ట్స్ ఉండవండి. అంటే ఈ రోజు ఊడిపోతే వారానికి నెలకి ఏం ఎఫెక్ట్స్ ఉండవు. కానీ మీకు వచ్చేపాటికి ఒక 5-6 నెలలు, 1 సంవత్సరం టైం పీరియడ్లో మీరు పై పన్ను పీకించుకుంటే కింద పన్ను అన్నది పైకి గ్రోత్ ఉంటుంది, యాక్చువల్గా బయటకు వస్తుంది దాన్ని కంపన్సేట్ చేయడానికి. అలానే కింద పన్ను పీకించుకుంటే పై పన్ను అన్నది కిందకి దిగుతూ ఉంటుంది మెల్లగా. అంటే ఒక్క పన్ను ఊడితే మిగతా పళ్ళు కూడా ఊడతాయి అన్న ప్రాసెస్ ఇక్కడ జరిగింది. అదేనండి. ఇప్పుడు కింద పన్ను ఊడిపోయింది మీకు, పై పన్ను మెల్లగా కిందకి దిగి బోన్ నుంచి బయటకు వచ్చి అది కూడా ఊడేదాకే వెళ్తుంది మాక్సిమం అలా. కాబట్టి మిగతా పళ్ళు కట్టించుకుంటే రెండోది వచ్చేసరికి స్పేస్ మెయింటైన్ అవ్వదు. ఇప్పుడు లేదు మీరు కట్టించుకోవాలనుకోలేదు, కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కట్టించుకుందాం అనుకుంటే మీకు ఒక్క పన్ను పట్టే గ్యాప్ అది అక్కడ మాయం అయిపోద్ది. యాక్చువల్గా వెనకాల పన్ను ఆ ప్లేస్లోకి జరిగిద్ది మీకు, ఆ గ్యాప్ అన్నది ఉండదు. దానివల్ల కొరికేటప్పుడు ఇబ్బందులు కానీ మీ పళ్ళు వాటంతట అయ్యే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. మీ బైటింగ్ పోర్షన్ బట్టి కొరికేటప్పుడు ఇబ్బందులు కానీ అది కామన్గా వస్తుంది. ఇవన్నీ ఒక రోజులో వారంలో జరిగిపోవు. ఈ కొరికే ఇబ్బందుల వల్ల మళ్ళీ ఇక్కడ జాయింట్ పెయిన్స్, టీఎంజే జాయింట్ పెయిన్స్ అవన్నీ సంవత్సరాలు పడతాయి ఇది రావడానికి. కాబట్టి మనం షార్ట్ రేంజ్లో పట్టించుకోము. మనకి జనరల్గా ఫాస్ట్గా కావాలి, ఫాస్ట్గా రిలీఫ్ ఉండాలి కాబట్టి మనం పట్టించుకోము. ఎప్పుడో వచ్చేదిగా చూద్దామని వదిలేస్తాం. డాక్టర్ గారు ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే పిల్లల్లా కావచ్చు పెద్దలు కావచ్చు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు అండి. అసలు దాని ట్రీట్మెంట్ ఎంత ఇద్ది అసలు అని చాలా మంది బాగా ఓవర్ అయిపోద్దామని చెప్పి ఎవరు రావట్లేదు అసలు డాక్టర్ గారికి. దానికి ఎంత ఇద్ది, ఎలా చేస్తారు అనేది కొంచెం చెప్పండి సార్. అంటే ఎంత ఇద్ది అన్నది వచ్చిన సిటీని బట్టి కానీ మీకున్న రేంజ్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా
అవి ఎందుకు వస్తాయి అని అంటే కొన్నిసార్లు మీకు తొందరగా ఊడిపోవటం కానీ పళ్ళు, లేకపోతే పాల పళ్ళు తొందరగా ఊడటం కానీ, లేకపోతే లేటుగా ఊడిపోవటం వల్ల జరిగింది ఇది. యాక్చువల్లీ తొందరగా ఊడిపోయినాయి అనుకోండి, మీ పాల పళ్ళు అనేది కింద వచ్చే పర్మనెంట్ పళ్ళకి దారి చూపిస్తున్నట్టు చూపిస్తుంది. యాక్చువల్గా ముందే ఊడిపోయినాయి అనుకోండి, ఈ పర్మనెంట్ పళ్ళకి గైడింగ్ ఉండదు, ఎటు రావాలి, ఏ వరుస క్రమంలో రావాలన్నది. అది దాని ఇష్టం వచ్చిన సైడ్ వస్తుంది. దానివల్ల వంకర పళ్ళు అవి వస్తాయి. రెండోది వచ్చేపాటికి ఎక్కువ కాలం ఉందనుకోండి, ఒకవేళ పాల పన్ను ఓడలేదు, ఆ ప్లేస్లో ఒక పర్మనెంట్ పన్ను రావాలి, కానీ ఇది ఇంకా ఓడలేదు. అది ఓడినప్పుడు మీకు ఏం జరిగిద్ది, వచ్చే పర్మనెంట్ పన్ను ఆ ప్లేస్లో కాకుండా దానికి వెనక సైడ్ కానీ ముందు సైడ్ కానీ పక్కకు కానీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పన్ను వంకర తిరగటం కానీ రొటేషన్ అవటం కానీ అట్లా జరుగుతాయి. మీకు ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల తర్వాత అది విడిపోద్ది, ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నాయి మనకి అని. దాని కరెక్షన్ కూడా మాక్సిమం యంగేజ్ లో చేయించుకుంటే బెటర్ అండి. ఓల్డ్ ఏజ్ లో ఏంటంటే అది మాక్సిమం మీ బోన్ కదలికను బట్టి ఉంటుంది. మీకు బ్రాకెట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి సిరామిక్ కూడా వేస్తున్నారు, మీరు పెట్టించుకోవడానికి ఇబ్బంది పడుతుంటే. అంటే కొంతమంది నాకు ఎక్కిరిస్తున్నారు అది ఇది అని చెప్తే ఇబ్బంది లేకుండా సిరామిక్ బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొత్త పద్ధతిలో ఇప్పుడు ఇన్విజిలైన్ అలైనర్స్ వచ్చేసినాయి. ఇన్విజిలైన్ అలైనర్స్ అంటే ఇంకా మీకు బ్రాకెట్స్ కూడా ఏం పెట్టుకోని అవసరం లేదు, దాని ప్రకారం చేసుకోవటం ఇంకంతే. అంటే డాక్టర్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ ప్రోగ్రామ్ చేసేదే మనం అవేర్నెస్ కోసం. అంటే చాలా మంది ముందు కాస్ట్ భయపడిపోతున్నారు. పళ్ళు పీకించుకుంటే ఎంత ఇద్దో, లేకపోతే ఎత్తుపళ్ళు బాగు చేయించుకుంటే ఎంత ఇద్దో, లేకపోతే మేము అదే క్లిప్ అంటారు కదా, అది క్లిప్ వేయించుకుంటే ఎంత ఇద్దో, మేము వెళ్ళగలమో లేదో మనకి ఎందుకు అని చెప్పి చిన్నపిల్లలు పట్టించుకోకుండా అలా వదిలేసి వాళ్ళు చక్కగా ఉండాల్సిన మొహం కాస్త చాలా వికారం తయారైపోతుంది. ఇప్పుడు ఒక మీ దగ్గరకు వస్తే మీరు ఎంతకు చేస్తారు చెప్పండి, మీరు ఉజ్జాయింపు నేను ఇంతలో ఎంత చేయగలుగుతాను, ఇంతమంది నా పడిద్దండి అంటే చాలా మందికి అవగాహన ఉంటుందని నేను అడుగుతుంది. ఇంత రేంజ్ అంటే ప్రస్తుతానికైతే ఈ రేంజ్లు అన్నది జనరల్ గా చెప్పు. మీకు రేంజ్ అన్నది వచ్చేసరికి రూట్ కెనాల్ సుమారు ఇప్పుడు వచ్చేసరికి దాదాపు మీకు 2500కి స్టార్ట్ అయ్యి ఒక 4000 లోపు ఉంటుంది. రూట్ కెనాల్ ఫాలోడ్ బై క్యాప్ ఉండాలి, క్యాప్ కంపల్సరీ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత. అది కాక మీకు డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివ్ అని ఎందుకు అనుకుంటున్నారంటే మీ ట్రీట్మెంట్ స్టార్టింగ్ అన్నది చేయించుకోవట్లేదు. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ 500లో అయ్యేటప్పుడు మీరు 500 పెట్టడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి 5000 దాకా వెళ్తుంది కేసు. మీరు 500 అయిపోయినప్పుడే మీరు చిన్న సిమెంట్ పెట్టించుకోవడానికి హెసిటేట్ చేస్తే చిన్నదే కదా అని వదిలేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఇది జనరల్ ఫిజియాలజీ టైప్ అనుకోవచ్చు. మీకు ఎట్లా మామూలు పుండు లాగానే అనుకోండి, డెంటిస్ట్ తీసేయండి అసలు మామూలు పుండు లాగా అనుకోండి. మామూలుగా ఒక పుండు వచ్చింది మీకు, చిన్నదబ్బాయి కదా ఆయింట్మెంట్ పెట్టేద్దాం, ఆ పుండే చిన్నగా పెద్దదవుతుంది. అది అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసాం, అది చివరికి క్యాన్సర్ లాగా తయారైంది. అప్పుడు వెళ్తే ట్రీట్మెంట్ కాస్ట్ పెరిగిద్దా ఉండదు. అది మీరు చిన్నగా ఉన్నప్పుడే ఒక మంచి డాక్టర్ని కలిసి ఉంటే ఆయన చెప్పేవాడేమో ఇది నార్మల్ది కాదమ్మా, మీ కేస్ హిస్టరీని బట్టి మీకు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అన్న దాన్ని బట్టి ఆయన చెప్పేవాడేమో. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్. డెంటిస్ట్రీ కాస్ట్లీ అనండి జనరల్గా అందరూ అనుకునేది, కానీ డెంటిస్ట్రీ కంటే మీరు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ నిర్లక్ష్యం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది అంతే. డెంటిస్ట్రీ కాస్ట్లీ కాదు, ఫస్ట్ నిర్లక్ష్యం చేసే కొద్దీ కాస్ట్ ఆటోమేటిక్గా పెరిగింది. పన్ను ఊడేదాకా తెచ్చుకుంటారు, ఊడిన తర్వాత క్యాప్లు వేయించుకోవాలా, అప్పుడు కాస్ట్ పెరిగిపోద్ది. అలా స్టార్టింగ్లోనే మేనేజ్ చేసుకుంటే అయిపోద్ది. డాక్టర్ గారు అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి సార్? రూట్ కెనాల్ అంటే బేసిక్గా మీకు ఇందాక చెప్పినట్టే పుచ్చిన పన్నుకి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆ నర్వ్నే పల్ప్ అంటారు, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆ నర్వ్ని జనరల్గా మనం పంటలో నుంచి తీసేస్తాం. యాక్చువల్గా మీరు చూపించుకుంటే ఇక్కడ ఇలా ఉంటుంది నర్వ్ అన్నది. ఈ నర్వ్ అన్నది మనం బయటికి తీసేస్తాం. ఈ నర్వ్ని మనం బయటికి తీసేసి ఒకవేళ తీయకపోతే ఈ పుచ్చుకి ఇలా చీమ్ పట్టేస్తుంది కింద, అది మనకి తెలియదు ఎక్స్రే తీసేదాకా. ఆ నర్వ్ని మనం బయటికి తీసేస్తే ఆ నర్వ్ ప్లేస్లో జీపీ కోన్స్ అంటారు జనరల్గా, ఇంకా మనకి వాడుక భాషలో చెప్పుకోవాలంటే సిమెంట్ తోటి ఫిల్ చేస్తాం. సిమెంట్ తోటి ఫిల్ చేస్తే ఇంకా పెయిన్ అన్నది ఉండదు. మీరు పన్ను తీపించుకోని అవసరం లేదు.
జనరల్గా పన్ను నొప్పి వస్తే పన్ను తీపించుకునేదాకా ఆగరు, నొప్పి తగ్గాలి ఇమీడియట్గా నాకని రూట్ కెనాల్ స్టార్ట్ చేసిన ఒక 2-3 డేస్కి పెయిన్ అన్నది ఉండదు ఇంకా. ఓకే అండి. అది మీరు పన్ను ఉంచుకోవాలనుకుంటే. అదే సార్, అంటే పన్ను ఉంచుకోవాలనుకుంటే దానికి చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ అంటారు. లేదు కాదనుకుంటే ఇంక ఏం చేసుకోవడం మాక్సిమం తీయించుకోవడానికి ఇష్టపడతారు. ఒకటి ప్రైస్. ఓకే ఓకే అండి. మీరు జనరల్గా చిన్న పుచ్చటం వల్ల వచ్చిన దాన్ని సిమెంట్ పెట్టించుకోకుండా వదిలేస్తే అది రూట్ కెనాల్ దాకా వెళ్తుంది యాక్చువల్లీ. అప్పుడు ప్రైస్ తక్కువే. అదేనండి. కానీ రూట్ కెనాల్ ప్రైస్ ఎక్కువ కంపేర్డ్ టు. అంటే మా దగ్గర రూట్ కెనాల్ ప్రైస్ ఎక్కువ అని చెప్తున్నట్టు కదా, కంపేర్డ్ టు సిమెంట్ పెట్టించుకోవటం రూట్ కెనాల్ ప్రైస్ ఎక్కువ. అప్పుడు ఆ ప్రైస్కి ఆలోచించినప్పుడు కంటే ఈ ప్రైస్కి ఆలోచించేటప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి మీకు ఇందాక చెప్పినట్టు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా, ఇప్పుడు పళ్ళు ఊడిపోతే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించకుండా తీయించేసి ఇప్పుడు ఇది తీసేయండి, కంప్లీట్ రిలీఫ్, ఇన్స్టెంట్ రిలీఫ్ మీకు. నాకు ఇప్పటికి పోవాలి నొప్పి, తర్వాత ఏమైతే నాకెందుకు. అదే అలా ఉంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అండి. అదే సార్, ఇప్పుడు ఒక దంతం ఊడిపోయింది అనుకున్నా సార్, దానికి ఒక కొత్త దంతం మీరు ఎలా వేస్తారు అసలు? అంటే దానికి ఇప్పుడు దంతం అంటే అదేం ప్లాస్టికా లేకపోతే రాయా లేకపోతే ఏంటి సార్, ఎలా వేస్తారు? కొత్త దంతాలు అంటే ఇప్పుడు 2-3 రకాలు ఉంటాయండి. మీకు జనరల్ వచ్చేసరికి రిఫర్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. మీకు మనీ పరంగా చూసుకోవాలి ఒకటే, ఏజ్ పరంగా చూసుకోవాలి. మనీ పరంగా వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళేది ఇంప్లాంట్ అండి. ఇది కాస్ట్ ఎక్కువ కంపేర్డ్ టు మిగతా ట్రీట్మెంట్స్. ఇంప్లాంట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పట్లేదు, కంపేర్డ్ టు మిగతా ఇంప్లాంట్ కాస్ట్ ఎక్కువ. ఇంప్లాంట్ అంటే మీకు డైరెక్ట్ స్క్రూ వేసేస్తారు బోన్లో, దానిపైన క్యాప్ వస్తుంది. అది ఇలానే, ఇది జనరల్గా మీకు అన్నీ చూపించడానికి ఉండే మోడల్ టైపు. ఇలా ఇంప్లాంట్ వేసేస్తారు, దానిపైన క్యాప్స్ వస్తాయి ఇలా. అలా కాదు అని అనుకుంటే సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి బ్రిడ్జ్లో వచ్చేసరికి ముందు 2 పళ్ళు సపోర్ట్ బాగుంటే ముందు 2 పళ్ళని సపోర్ట్ తీసుకొని ఇలా పెట్టేస్తారు. ఎన్ని పళ్ళు ఏంటి అన్న దాన్ని బట్టి చూసి డిసైడ్ చేస్తాం. ఇది జనరల్గా కొంతమంది వస్తారు, కొంతమంది వచ్చేసి ఎన్ని క్యాప్లు పడతాయి చెప్పండి, నాకు 2 పళ్ళు ఊడిపోయినాయి, ఎంత అవుతాయో చెప్పండి, నేను చెక్ చేయించుకొని అంటారు. చెక్ చేస్తే ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఉంటుంది. ట్రీట్మెంట్ ప్లాన్ని బట్టే ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి. మీకు ముందు ఇప్పుడు ఒకటి చెప్పేసి మీరు తర్వాత వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ మారింది అనుకోండి, అదేంటంటే ముందు నాకు ఎంత చెప్పారు కదా, అది జనరల్గా అట్లా లేకుండా చూపించుకొని ఉన్నదాన్ని బట్టి చెప్పుకోవాలి. ఇది రెండోది. మూడోది ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఎవరు పెట్టుకోవట్లేదు. మూడోది వచ్చేసరికి తీసి పెట్టుకునేది పళ్ళ సెట్లు అంటారు. 2-3 పళ్ళు పైన పెట్టుకోవచ్చు, కంప్లీట్ పళ్ళ సెట్ కూడా పెట్టుకోవచ్చు. కంప్లీట్ పళ్ళ సెట్ కొన్నిట్లో వచ్చేసరికి కొంతమందిలో ఇంప్లాంట్ వేయడానికి అవ్వదు. ఇప్పుడు అన్ని పళ్ళు ఊడిపోయినాయి, మీకు ఇంప్లాంట్ వేయించుకోవాలంటే కాస్ట్ పెరిగిపోద్ది. రెండోది వచ్చేపాటికి డెంచర్లు అన్నది మీకు ఎముక తక్కువ ఉన్న వల్ల ఇంప్లాంట్లు అవ్వదు. జనరల్గా అన్ని పళ్ళు ఎవరు కొడతాయి, ఏజ్ ఎక్కువ పీపుల్కి. ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి బోన్ రిజర్ప్షన్ ఎక్కువ ఉంటుంది, బోన్ అన్నది ఉండదు. కాబట్టి మీకు ఇంప్లాంట్కి అవ్వదు. అదిగాక మీకు ఇమీడియట్ బోన్ రెస్పాన్స్ ఏమి ఉండదు అక్కడ. కాబట్టి పెద్దగా ఇంప్లాంట్ సజెస్ట్ చేయరు. ఇంప్లాంట్ సజెస్ట్ చేసినా కానీ నీట్గా అన్నీ చూసుకొని చేసుకోవాలి, అదంతే. కాబట్టి వాళ్ళల్లో తీసి పెట్టుకునేవి ప్రిఫర్ చేస్తాం అంతే. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అసలు బ్రష్ చేసుకోవడానికి బ్రష్ కరెక్టా లేకపోతే బొగ్గు కరెక్టా లేకపోతే పళ్ళ పొడి కరెక్టా? ఏది చేసుకుంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి? అంటే అదేం లేదండి, ఇప్పుడంటే మామూలుగా సాల్ట్ వేసుకోండి, బొగ్గు వేసుకోండి, జనరల్ బ్రషింగ్ ఓకే. మీకున్న కండిషన్ బట్టి పేస్ట్ వాడండి. అంటే అందరికీ అన్ని పేస్ట్లు పడవండి. ఇప్పుడు సెన్సిటివిటీ అంటారు, సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి సెన్సిటివిటీ రిలీఫ్ వచ్చే పేస్ట్ వాడాలి. ఇప్పుడు నేను ఒకే పేస్ట్ వాడతాను, సెన్సిటివిటీ రిలీఫ్ అయినా ఒకే పేస్ట్ వాడతాడంటే అవ్వదు. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మార్చాల్సిందే, రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి ఏదైనా పర్లేదు. ఓకే. బ్రాండింగ్లో జనరల్గా అంటే బ్రాండ్స్ ప్రకారం చెప్పుకుంటారు,
క్లీనింగ్ అన్నది ఇంపార్టెంట్ అండి. అంటే మొన్న పేస్ట్ చూసానండి, దాని మీద బొగ్గు అమ్మేసి ఇది మంచిదే రాసింది దాని మీద. అంటే బొగ్గు కూడా మంచిదేనా అసలు నోటికి? నిజమేనా? అంటే ఇటువరకు అదే కలుగుతున్నారు, అది కరెక్టేనా అని. మీరు అదే కోరుకుంటున్నారు, అదే వస్తుంది. వీటికి కూడా మీరే చేసుకుంటారు, అదంతా ఎందుకు? బొగ్గు అన్నది ఇది వరకు మేము బొగ్గుతో కడుక్కునే వాళ్ళం, మీరే అంటున్నారు. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టే వస్తుంది. ఓకే, బొగ్గు అందరూ మంచిగా పళ్ళు క్లీన్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి సరే బొగ్గు ఉందని చెప్దాం. అంటే ఉంటాయండి, ఊరకనే చేసుకోరు, ఇది వరకు కూడా ప్రాపర్టీస్ ఉంటాయి వాటిలో కూడా, కానీ మనకి తగ్గట్టే చెప్తారు. మార్కెటింగ్ అంటే ఏం లేదు, మీకు ఏం కావాలో అదే మేము ఇస్తాం అంతే, అట్లానే ఉంటుంది మార్కెటింగ్. డాక్టర్ గారు ఇందాక అన్నారు సెన్సిటివిటీ అంటే ఏంటి సార్? సెన్సిటివిటీ అంటే జనరల్గా ఈ వింటర్ సీజన్ చూసుకుంటే మీకు అందరికీ పళ్ళు జుమ్మని లాగుతున్న ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి మ్యాక్సిమం ఉంటుంది. ఇంకా చలికాలం వచ్చిందంటే వాళ్ళకి కాసేపు ఇంకా బయటకి అనుకోవటం, అది కామన్ ప్రాపర్టీ మీకు. ఈ సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది అంటే సెన్సిటివిటీకి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి పుచ్చిపళ్ళ వల్ల. ఇప్పుడు మీకు సెకండ్ లేయర్ డెంటిన్ అని చెప్పాను ఇందాక, ఆ డెంటిన్ అన్నది ఎక్స్పోజ్ అయితే అక్కడ సెన్సిటివిటీ కామన్. మీకు అది చాలా రకాలుగా ఎక్స్పోజ్ అవ్వచ్చు. పళ్ళు అరగటం వల్ల ఎక్స్పోజ్ అవ్వచ్చు, పుచ్చు రావడం వల్ల ఎక్స్పోజ్ అవ్వచ్చు, లేదు మాకు చిగురు సమస్యలు ఉన్నాయి, చిగురు సమస్యల వల్ల ఎక్కువ కనపడింది. చిగురు సమస్యలకి మీకు పై వరకే ఎనామిల్ ఉంటుంది, కింద ఎనామిల్ అన్నది ఉండదు. కాబట్టి చిగురు సమస్యల వాళ్ళకి ఎముక ఆటోమేటిక్గా దిగిద్ది. మీకు ఇక్కడ ఉన్నది కూడా అదే పిక్చర్. ఇక్కడ చూస్తే చిగురు సమస్యల వాళ్ళకి గారా పాచి అవన్నీ పేరుకుపోయి ఈ చిగురు అన్నది కిందకి దిగిద్ది విత్ ఎముక, బోన్ లాస్ విత్ జింజైవల్ లాస్. వాటి రెండు వల్ల ఈ పార్ట్ అన్నది ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఇక్కడ వరకే ఎనామిల్ అన్నది ఉంటుంది, కానీ మనకి ఎక్స్పోజ్ అవుతుంది ఈ పార్ట్. సెన్సిటివిటీ బేభత్సంగా ఉంటుంది. రెండోది మీకు ఇప్పుడు పన్నుని ఎముకే పట్టుకుంటుంది, ఆ ఎముక అన్నది కిందకి దిగితే పన్ను ఏమైంది మీకు లూజ్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. కొన్నాళ్ళకి ఇది దిగిద్ది, అట్లా లూజ్ అయ్యిద్ది. ఈ పెరిడాంటల్ ప్రాబ్లము లేకపోతే పళ్ళ గార పట్టడం అన్నది ఒక్క పన్నుతోటి ఆగదు. ఒక పన్నుకి వచ్చిందంటే ఆటోమేటిక్గా పక్క పన్ను పోద్ది. మీరు చాలా సార్లు వినే ఉంటారు నాకు తెలిసి, చాలా చోట్ల ఒక పన్ను పోయిన తర్వాత మిగతావి కూడా ఉన్నాయండి. ఒక పన్నుతో ఆగదు. రెండోది వచ్చేపాటికి కొంతమంది అదేదో గర్వంగా చెప్పుకుంటారు, అంటే నేను పన్ను నొప్పులేం లేవు, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఆటోమేటిక్గా ఊడిపోయినాయి, నాకేం ఇబ్బంది రాలేదు, నేను ఔషధ పీకించుకోలేదు, అయ్యే ఊడిపోయినాయి. అయ్యే ఊడిపోవటం అన్నది అది ఇంకా భయంకరమైన విషయం అంతే. అయ్యే ఊడిపోతున్నాయి అంటే వరుసగా మీ పళ్ళన్నీ ఊడిపోతాయి ఆటోమేటిక్గా. ఆ కండిషన్లో ఉన్నారు మీరు. నొప్పి వచ్చినాయి అంటే కనీసం తెలుస్తుంది, ఓకే ఇది చేయించుకోవాలి. మీరు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీ సమస్య ఒకటే చెప్పరు, మీకు ఇంకా ఏముంటాయి అన్నది చెప్తారు. మిగతా వాళ్ళు దాదాపు చెప్తారు అందరూ, మన దాంట్లో కూడా అంతే. మన దాంట్లో వచ్చేసరికి మీకు ఒక పన్నుకి సమస్య అన్నది వస్తే మిగతా పళ్ళకి ఏమున్నాయి అన్నది కూడా చెప్పేస్తాం. చెప్పించినప్పుడు మీరు ఎఫర్డబిలిటీని బట్టి లేకపోతే మీకు వచ్చిన అవగాహన బట్టి ఇప్పుడు ఈ పన్ను కూడా నొప్పి రావచ్చమ్మా, ఇప్పుడు సిమెంట్ పెట్టుకుంటే అయిపోద్ది అన్నది చెప్తాం ముందే. అదేనండి, సర్లే ప్రస్తుతానికి ఇది చేయండి అంటారు. పొరపాటున రేపు నొప్పి వచ్చినప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఓకే నొప్పి రావచ్చు అని ముందే చెప్పారు, మనం చేయించుకోలేదు, నెక్స్ట్ టైం నుంచి ఇది చేయించుకోకూడదు అన్నది ఒకటి ఉంటుంది. లేదు పక్క వాళ్ళకి అన్నది పుచ్చింది, కనీసం నేను ఇట్లా చేయించుకోలేదు నువ్వన్నా చేయించుకో అన్నదన్నా ఉంటుంది. మెయిన్ మౌత్ టాక్, అవేర్నెస్. ఎవరిని అవేర్నెస్ చేసుకోరండి. మేము ఎన్ని చెప్పినా మీరు మాట్లాడుకునేదే పబ్లిసిటీలోకి వస్తుంది. అదే సార్. ఇప్పుడు మేము పన్ను పీకేటప్పుడు ఏమి ఇబ్బంది రాదమ్మా అని ఎన్నిసార్లు అన్నా చెప్పండి, కానీ మీరు పక్కింటి వాళ్ళు చెప్తేనే మీరు నమ్ముతారు. ఇది కూడా అంతే. అవునండి, అవును. మీరు పక్కింటి వాళ్ళు ఎప్పుడు చెప్తారు, వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు చెప్తారు. అంటే మీరు మాట్లాడుకుంటేనే ఎప్పుడన్నా అవగాహన పెరిగిద్ది, కానీ ఎవరో వచ్చి చెప్పాలంటే బేసిక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్తారు. డాక్టర్ గారు 40-45 వచ్చినాక పళ్ళు అన్ని కదులుతూ ఉంటాయి మామూలుగానే. ఇప్పుడు వాళ్ళు ఆ వయసులో ఎవరు రారు చేయించుకుందామని, ఇంకా దాని వదిలే వయసు అయిపోతుంది కదా ఇంక పోనీలే అనుకుంటారు. పాపం ఫుడ్కి చాలా దూరం అయిపోతారు, వాళ్ళకి ఇష్టం ఏది తినలేరు. దాని మీద పరిష్కారం ఉందా మీ దగ్గర? అంటే ఆ పళ్ళు కదిలినప్పుడు ఏదన్నా చేయగలుగుతారా?
జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ మరి 45కి ఏం రావు, కానీ స్టార్ట్ అయ్యవచ్చు. ఓకే. ఏజ్ పెరిగే కొద్దీ బోన్ లాస్ ఉంటది. జనరల్ గా ఇంకా మిగతా అన్ని కామన్, జింజవల్ చేంజెస్ కానీ ఓరల్ చేంజెస్ కానీ అవన్నీ కామన్. యూత్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో అవే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉండాలంటే ఉండదు. స్కిన్ పరంగా కూడా చూసుకోండి మీరు. స్కిన్ మనకి ఎలా ఉంటది, ఓల్డ్ ఏజ్ పీపుల్ లో సాగీగా ఉంటుంది, కొంచెం లిఫ్ట్ అవుతున్నట్టు ఉంటుంది. అలానే ఇది కూడా. కానీ ఇప్పుడు మెయిన్ మీరు బాగుండాలన్నా, మీరు కొంచెం బలంగా కనపడాలన్నా చేయాల్సింది ఫుడ్ తినడం. మెయిన్ గా మీ పళ్ళ ప్రాబ్లం పెట్టుకొని, కొంతమంది ఉంటారు నేను నవ్వలేకపోతున్నానండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అసలు 3 రోజుల నుంచి ఏం తినట్లేదు ఈ పళ్ళ వల్ల. ఏదన్నా అంతే, పళ్ళు లేకపోయినా అదే పరిస్థితి. కాబట్టి మీరు నీట్ గా పెట్టుకుంటే, ఓరల్ కానీ పళ్ళు కట్టించుకోవడం కానీ మీరు మెయిన్ ప్రాపర్టీగా పెట్టుకుంటే మీకు దాదాపు సగం రోగాల వరకు ఎలిమినేట్ అయిపోతుంది. నేను సరిగ్గా తింటలేదు, నోట్లో డైజెషన్ కూడా జరిగిద్దండి. మీకు అది ఐడియా ఉందా? నోట్లో పార్షియల్ డైజెషన్ అయింది నవలడం వల్ల. నెమరు వేసుకోవడం కాదు, నవలడం వల్ల డైజెషన్ జరిగిద్ది, తర్వాత స్టమక్ లో జరిగిద్ది. ఇక అది నోట్లో డైజెషన్ అవ్వడానికి నవలటానికి మీ పళ్ళు లేవు. పళ్ళు లేనప్పుడు స్ట్రెస్ మొత్తం స్టమక్కే చూసుకోవాలి. కొంతమందికి అరుగుదల లేకపోవడం, లేకపోతే గట్టి తినలేరు ఎట్లాగో, ఇంకా మరీ చిన్న చిన్న పీసులు కానీ ఏమన్నా ఉంటే అది మింగేయలేరు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా సపోర్ట్కి. డైరెక్ట్గా మింగేసినా దానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదన్నా ఇవన్నీ కామన్గా మీకు పళ్ళు ఉంటే అయిపోద్ది. లేదు కొన్నిసార్లు స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాట సరిగ్గా రాదు. కొంతమందికి అవి కూడా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కాదు, నోట్లో చూసుకుంటే పళ్ళు ఒక్కటే కాదు డెంటిస్ట్రీ అంటే. నాలుక కానీ, కొంతమందికి నాలుక పైకి లెగవదు, కొంతమందికి బిగుసుకుపోతాయి, నోరు తెరుచుకోదు, నోరు ఎక్కువ తెరవలేరు. అవునండి. అక్కడ రిస్ట్రిక్టెడ్ మౌతింగ్ ఉంటుంది, రిస్ట్రిక్టెడ్ ఓపెనింగ్. అవును సార్. ఇంతవరకే 2 ఏళ్ళ వరకు 1 ఏళ్ళ వరకు వెళ్తుంది. 4 ఏళ్ళు కూడా వెళ్ళవు. అవి ఎందుకు అన్నది కారణాలు ఉంటాయి. వాళ్ళు ఇవి మెయిన్ గా మనకి ఒక్కపొళ్ళు వేసుకోవడం అలవాటు. అవును సార్. పొట్లాలు బాగా ఒక్కపొడి వేసుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం అన్నది కామన్. చాలా సంవత్సరాల నుంచి వేసుకునే వాళ్ళకి అలా అందుకన్న మందులో దేనికి వస్తుంది, ఏది ఆపాలి అన్నది తెలియదు మనకి. ఏముంది, 5 రూపాయలు ఒక్కపొడి వేసుకుంటే ఏమైద్ది, 5 రూపాయలు ఒక్కపొడే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడేమంటే చేంజెస్ వస్తాయి కొంతమందికి. వాటన్నిటికీ ట్రీట్మెంట్ అన్నది మీకు డెంటల్లోనే. హెడ్ టు నెక్ మీకు ఏదన్నా దాదాపు డెంటల్లో జరిగిద్ది. పళ్ళు ఒక్కటే కాదు, ఏ ప్రాబ్లం అన్నా డెంటల్లో చేసేయచ్చు. సార్ దంతాలు కూడా రెగ్యులర్ చెకప్ అవసరం ఇప్పుడు దీన్ని బట్టి? ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇందాక చెప్పినట్టే మీ ఎదర పన్నుకి పుచ్చి వచ్చినా కానీ గ్యార వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. కానీ మీ వెనకాల పన్నుకి ఎవ్వరూ నోరు తెరిచి అంతలా చెక్ చేసుకోరు, అక్కడ ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోతే తెప్పించి. అంతే కదా. మీరు ఇనీషియల్ స్టేజ్ లోనే ఎలిమినేట్ చేసుకోవాలంటే జనరల్ చెకప్. మీరు ఎక్కడైనా కాదు, మీకు అవైలబుల్ ప్లేసెస్ లో ఎక్కడ ఉన్నా మహా అయితే ఓపీ ఫీజు కడతారండి, అంతకు మించి ఏమన్నా. మీరు కంపల్సరీ కూర్చొని చేయించుకోవాల్సిందే అని ఎవరని చెప్తారు? ఏముండదు. ఓ 6 months ఒకసారి, 6 months ఒకసారి ఒక ఫుడ్ ప్యాకెట్ అన్న అమౌంట్ లో ఉంటది ఓపీ ఫీజు అన్నది, అంతకు మించి ఉండదు. ఆ ఫుడ్ ప్యాకెట్ అమౌంట్ అన్నది పెట్టుకోండి 6 months ఒకసారి. 6 months ఒకసారి ఒక 100 రూపాయలు 200 పెట్టుకోండి, మహా అయితే ఓపీ అంతకు మించి ఉండదు. ఆ అమౌంట్ పెట్టుకుంటే అసలు మీ ఓరల్ హెల్త్ అన్నది మీకు తెలిసిపోద్ది కదా. జనరల్ గా కొంతమంది చెకప్ చేసి కూడా చెప్తారు, దానికి కూడా రారు. ఏమైనా ఉంటే తెలుసుకుంటేనే కదా, మీకు ఏమైనా ఉంటే చేయించుకోవాల్సింది. అది డాక్టర్ గారు, పేరేచర్లలో మీ ఫినిక్స్ డెంటల్ క్లినిక్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే మాది మెయిన్ వచ్చేసరికి, ఇంకా ఇప్పుడు వరకు అని కాదండి, ఫ్యూచర్లో వెళ్ళొచ్చు. ఎవరన్నా క్లినిక్ పెట్టినా ఏదన్నా బిజినెస్ టైపే వెళ్తారు జనరల్గా. మాది ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు. మెయిన్ అవేర్నెస్. ఓకే అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చేయించుకోవాలన్నా చెప్తే వాళ్ళు ఇంకొకరికి చెప్తాం. మా క్లినిక్లో కూడా బేసిక్గా ఫస్ట్ చేయించుకున్న వాళ్ళు తెచ్చిన పేషెంట్లే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మౌత్ టాక్ వల్లే వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకేంటంటే జనరల్ పబ్లిక్కి ఏం చేయించుకోవాలో తెలియాలి ఫస్ట్.
తెలిస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేయించుకుంటారు. మాది అవైలబిలిటీలో అంటే మా దగ్గరకు వచ్చి చేయించుకుంటారు. ఇప్పుడు ఈ ఊరు వల్లే వేరే చోటకి వెళ్ళారు అనుకోండి, వేరే ఊర్లో ఉన్నారు, రావడానికి అవ్వదు 1 నెల 2 నెలల వరకు. అప్పుడైనా కానీ నేను మా ఊరు వెళ్ళి అక్కడ చేయించుకుంటాను అన్నది ఉండదు. ఏం చేయించుకోవాలో తెలిస్తే ఎక్కడన్నా చేయించుకోవచ్చు. అంటే మొత్తానికి ఇప్పుడు దంతాల మీద అవగాహన అవసరం. మీరు చెప్పేది అవగాహన అవసరం. శుభ్రంగా ఉండాలి, రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవాలి, ఇంకా భయపడకుండా రావాలి, ఇక్కడికి రావాలి, చెక్ చేయించుకోవాలి. మీరే ఖర్చు ఎక్కువ అయింది అంటారు, ఖర్చు ఎక్కువ అవ్వదు. కాబట్టి స్టార్టింగ్ లోనే మీరు ఎన్ని చూసుకుంటే మీకు ఖర్చు ఎక్కువ అవ్వదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నాను. అంతే డాక్టర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయం చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.